నా పేరు కపిల్ మాధవ్ మిడిదొడ్డి, నగరపాలక 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. నేను జరగబోయే ఎన్నికలలో నా ప్రధాన ఎజెండా ఏమిటంటే బొమ్మకల్లుకు దళిత వాడలో కానీ ఇక్కడ గుండ్రపల్లకు కానీ అటు బొమ్మకల్ కానీ ప్రధాన సమస్య శ్మశాన వాటిక. ఆ శ్మశాన వాటిక అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి వాళ్ళకి మాటిస్తున్నాను. అంతేవిధంగా బొమ్మకల్లు గ్రామస్తులకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆడబిడ్డ పుడితే 5,016 రూపాయలు ఇవ్వడానికి కూడా మేము ఆ ఎజెండాలో పెట్టుకున్నాము. అదేవిధంగా మా డివిజన్ లో రైతులు D94 కెనాల్ ద్వారా వాటికి నీటి సమస్య ఉంది, వాటి ద్వారా వచ్చే కెనాల్ సమస్య కూడా తీరుస్తామని చెప్పి మాట ఇస్తున్నాము. అదేవిధంగా రైతులకు టార్పలిన్ కవర్ వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ రైతులకు కూడా అర్హులైన వారందరూ కూడా టార్పలిన్ కవర్లు అందించే విధంగా ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ముఖ్యంగా మహిళా సంఘాలకు ఇప్పటివరకు కూడా వారికి మొన్నటి వరకు కూడా కరెంటు లేదు. ఆ కరెంటు బిల్లు 10,000 రూపాయలు పెండింగ్ ఉంటే ఆ 10,000 రూపాయల కరెంటు బిల్లు కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా వాటికి మౌలిక వసతుల కల్పన కూడా నేను కృషి చేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యువతకు ముఖ్యంగా బొమ్మగల గ్రామంలో ఇప్పుడు క్రీడలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. వారికి ఒక 3 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకొని దానిలో ఒక 150 గజాలతో ఒక క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు మరియు క్రికెట్ పిచ్చు, అదేవిధంగా వాలీబాల్ కోర్టు, షటిల్ కోర్టు కూడా ఏర్పాటు చేస్తాను యువతకు హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నా ద్వారా ఒక 6వ డివిజన్ మన ప్రజలకు ఉపయోగపడతానని భావిస్తూ వారందరూ కూడా నన్ను ఈ జరగబోయే 11వ తారీఖు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. కపిల్ మాధవ్ మిడిదొడ్డి, 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.